వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. టెస్ట్ 4ని ఎక్స్ప్లెనేషన్ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైనా టెస్ట్ సిరీస్ కావాలనుకున్నా లేదా ఎస్విఆర్ అకాడమీ గ్రామ సచివాలయం పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా క్రింది నంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవచ్చు. దాంతోపాటు పర్చేజ్ చేయడానికి కావాల్సిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు పర్చేజ్ చేసిన టెస్ట్ సిరీస్ని ఫస్ట్ నుంచి ఉన్నటువంటి టెస్టులన్నింటినీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ డౌట్ ఉన్నా కానీ ముందు ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ నంబర్ ఇవ్వడం జరిగింది కదా, పక్కన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఆ నంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. సో నేను టెస్ట్ 4 ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇది సో ఈ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అన్ని రకాల సర్వేలను చేస్తుంది శాంపిల్స్ తీసుకొని. ఈ ఎన్ఎస్ఓ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆదాయ అంచనాల ప్రకారం భారతదేశ జీడిపి వృద్ధి రేటు 2019-20లో ఎంత శాతం 11 సంవత్సరాల కనిష్టానికి మందగించింది. అంటే 2019-20లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి? సో స్థూల దేశీయోత్పత్తి అంటే ఇండియా 1 ఇయర్లో అగ్రికల్చర్ నుంచి, ఇండస్ట్రీ నుంచి, సర్వీస్ నుంచి, వ్యవసాయము, పరిశ్రమలు మరియు సేవలు, ఈ 3 రంగాల నుంచి భారతదేశం ఎంత సంపాదిస్తుంది అనేది జీడిపి. ఆ జీడిపి వృద్ధి అంటే ఏంటంటే 2018-19లో భారతదేశానికి 100 రూపాయల ఆదాయం వచ్చిందనుకోండి. 2019-20లో భారతదేశానికి 104.2 రూపాయల ఆదాయం వచ్చిందనుకోండి. 2018-19 కన్నా 19-20లో జీడిపి వృద్ధి రేటు శాతం ఎంత అంటే 4.2%. అంటే జీడిపి గ్రోత్ అంటే ఏంటంటే స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధి రేట్ అంటే పోయిన సంవత్సరం భారతదేశానికి ఎంత ఆదాయం వచ్చింది అగ్రికల్చరు, సర్వీస్ ఇండస్ట్రీ నుంచి, అంతకన్నా ఎంత ఇంప్రూవ్ అయిందో తెలిపేదే జీడిపి గ్రోత్ రేట్, జీడిపి వృద్ధి రేటు అంటారనమాట. అయితే 2019-20 సంవత్సరంలో కోవిడ్-19 కారణంగా లేదా కోవిడ్-19 2021లో బాగా ఎఫెక్టివ్గా ఉండింది. సో 2019-20 కన్నా కూడా 2020-21లో ఇంకా జీడిపి గ్రోత్ రేట్ బాగా తగ్గుతుంది. 2018-19 కన్నా 19-20లో ఎంత శాతం తగ్గిందంటే 11 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. ఎంతంటే 4.2. ఇప్పుడు 2019-20లో 4.2 ఉంది కదా. ఎన్ఎస్ఓ లెక్కల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్కలు చెప్తారు. వరల్డ్ బ్యాంక్ లెక్కలు వేరేలా ఉంటాయి, IMF ఒక ఫోర్కాస్టింగ్ వేరేలా ఉంటుంది. డిఫరెంట్ ఏజెన్సీస్ డిఫరెన్స్ జీడిపి గ్రోత్ రేట్ని ఇస్తాయి. RBI ఒకలాగిస్తుంది. సో ఎనీవే వీళ్ళ ప్రకారం 2019-20లో 11 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిందంట. 18-19 సో పాస్ట్ 11 ఇయర్స్ చూసుకుంటే గ్రోత్ రేట్ అనేది ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్లోనే హయ్యర్ నంబర్స్ 7, 8, 6, 7, 8, 9% అలా ఉన్నాయి అనమాట. కానీ ఈ ఇయర్ మాత్రం 4.2%గా పడిపోయింది 2019-20లో. ఇది 11 సంవత్సరాల కనిష్టానికి పడిపోయినట్టు. 2020-21లో తీసుకుంటే మీకు ఈ 4.2% కూడా ఉండదు, ఇంకా తగ్గిపోద్ది. 1.5, 0.5 ఉంది ఇప్పుడు. సో దానికి గల కారణం ఏంటంటే కోవిడ్-19 వల్ల అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్స్లో నుంచి వచ్చే ఇన్కమ్ పడిపోయింది. అగ్రికల్చర్ బాగా కొంచెం పర్లేదు కానీ రూరల్ ఇండియాలో అంత ఎక్కువగా స్ప్రెడ్లు కాలేదు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయింది, ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, సర్వీస్ అన్నీ తగ్గిపోయింది. అంటే సర్వీస్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోయింది. ఇండస్ట్రీ, సర్వీస్ పూర్తిగా తగ్గిపోయినాయి. అగ్రికల్చర్ ఒకటే కొంచెం పాజిటివ్గా ఉంది. అగ్రికల్చర్ ఎంత జీడిపిలో ఓన్లీ 15% కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 100 రూపీస్ వస్తుంటే దాంట్లో ఎక్కువగా మ్యాక్సిమం 60-70 రూపీస్ సర్వీస్ నుంచే వస్తాయి, 15-20 రూపీస్ ఇండస్ట్రీ నుంచి వస్తాయి. సో ఓన్లీ 10-15% మాత్రమే అగ్రికల్చర్ నుంచి వస్తుంది అనమాట. సో అందుకని మేజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే 100 రూపీస్లో మేజర్గా సర్వీస్ నుంచి వస్తుంది. సెకండ్ పొజిషన్లో ఇండస్ట్రీ ఉంటుంది, థర్డ్ పొజిషన్లో అగ్రికల్చర్ ఉంటుంది. అందుకని అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎంత ఎఫెక్ట్ కాకపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే జీడిపి పర్సంటేజ్లో అగ్రికల్చర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ, సర్వీస్లో ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తాయి. అలాంటి ఇండస్ట్రీ, సర్వీసే ఈ కోవిడ్-19 వల్ల పడిపోయినాయి. అందుకనే జీడిపి వృద్ధి రేటు 2019-20లో 4.2% ఉంటే ఇప్పుడు 1.5 or 0.5% మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ బి. నెక్స్ట్, డిఫెన్స్ కాంట్రాక్టర్ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి స్పైక్ యాంటీ ట్యాంక్ క్షిపణులు కొనుగోలు చేసింది. $500 మిలియన్ ఆయుధాల ఒప్పందాన్ని భారతదేశం ఏ దేశంతో రద్దు చేసుకుంది? సో ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్ని చేసుకుందనమాట స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్. ఈ స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ అనేది
ఏ దేశంతో మనం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం అంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఇజ్రాయిల్తో మనం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం అనమాట. సో ఈ ఇజ్రాయిల్ డిఫెన్స్ సపోజ్ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్. సో ఈ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేది దసాల్ట్ ఏవియేషన్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళు. ఫ్రాన్స్ ఇజ్రాయెల్ కొలాబరేషన్తో తయారు చేసింది ఈ స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్. ఈ స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్కి సంబంధించి మనం కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాం, వాటిని మనం రద్దు చేసుకున్నాం అనమాట. సో ఎనీవే ఇది స్టాండర్డ్ ఎంసీక్యూ. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటే ఏంటి. యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటే ఏంటంటే సో ఇది ట్యాంక్ నిరోధానికి సంబంధించినటువంటి క్షిపణులు అనమాట. ట్యాంక్స్ ఉంటాయి మీకు. సో ఇలా ఒక ట్యాంక్ ఉండి దానిపైన ఒక గన్ లాగా ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి యాంటీ ట్యాంక్ అంటే ఈ ట్యాంక్ని కూడా పేల్చేయగలిగే క్షిపణులు ఉంటాయి. సో వాటిని యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటారు అనమాట. ఈ యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఇండియా దగ్గర ఉన్న యాంటీ ట్యాంక్ మిసైల్ నాగ్. సో ఫర్గెట్ అండ్ ఫైర్ అంటారు దీన్ని. ఈ ఇండియా ఓన్గా డెవలప్ చేసింది మిసైల్ యాంటీ ట్యాంక్ మిసైల్ అంటే నాగ్ మిసైల్. సో అలానే యాంటీ ట్యాంక్ అంటే ట్యాంకులని, యుద్ధ ట్యాంకులని ధ్వంసం చేయగలిగే క్షిపణులని ఈ స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఆర్ నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటారు అనమాట. అంటే యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగలిగే క్యాపబిలిటీస్ ఉంటాయి. సో మన దగ్గర T-30 ట్యాంక్స్ అని, T-32 ట్యాంక్స్ అని ఇలా ట్యాంక్స్ ఉంటాయి అనమాట. సో అలానే ఫార్మ్లో కూడా ట్యాంక్స్ ఉంటాయి. ఈ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్న క్షిపణులే యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటారు అనమాట. ఈ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని మనం కాంట్రాక్ట్ని రద్దు చేసుకున్నాం ఇజ్రాయిల్తో. ఈ స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని ఎవరు డెవలప్ చేశారంటే ఫ్రాన్స్కి సంబంధించిన రాఫెల్స్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి ఇజ్రాయిల్ సైంటిఫిక్ కార్పొరేషన్ ఏదో ఉండింది. ఈ రెండు కలిపి ఈ స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్ని డెవలప్ చేస్తే మనం ఇండియా వాటిని కొనాలనుకుంది కానీ రద్దు చేసుకుంది. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. సెకండ్ ఆప్షన్ సి. థర్డ్ క్వశ్చన్, గగన్యాన్ మిషన్ కోసం భారత వ్యోమగాముల ఎంపిక, మద్దతు, వైద్య పరీక్షలు, అంతరిక్ష శిక్షణ కోసం ఏ దేశానికి చెందిన గ్లావోస్కోస్ అనే సంస్థ ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది. సో మనం గగన్యాన్ మిషన్ అనేది ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఇది అంతరిక్షంలోకి మానవులను పంపిస్తున్నాం. మనం ఇండియన్స్ని పంపిస్తున్నాం కాబట్టి, ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని పంపిస్తున్నాం కాబట్టి వీళ్ళు ఎర్త్ మీదే స్పేస్లో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారనమాట. అప్పుడే వాళ్ళు స్పేస్లోకి వెళ్ళాక ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోకుండా ఉంటారు. అందుకోసమని వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ని మనం గగన్యాన్ మిషన్ కోసం 3 సైంటిస్టులని స్పేస్లోకి పంపిస్తున్నాం. వాళ్ళని ఎక్కడ మనం ట్రైన్ చేస్తున్నామంటే రష్యాకి సంబంధించినటువంటి గ్లావోస్కోప్స్. ఈ గ్లావోస్కోస్ ఏదైతే ఉందో రష్యాకి సంబంధించి, సో ఈ సంస్థ మనం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎందుకంటే గగన్యాన్ మిషన్ కోసం ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని సిద్ధం చేయడం కోసం. సో వాళ్ళకి వైద్య పరీక్షలు కానీ, వాళ్ళని ఎంపిక చేయడం కానీ, వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా, అంతరిక్షానికి సంబంధించిన శిక్షణ ఇవ్వడానికి కోసం కానీ ఈ గ్లావోస్కోస్ అనే సంస్థతో మనం ఒప్పందం కుదుర్చుకున్నాం, ఇస్రో అనేది. సో ఆ గ్లావోస్కోస్ ఎక్కడ సంస్థ ఏ దేశానికి సంబంధించిందంటే రష్యాకి సంబంధించింది. అయితే గగన్యాన్ మిషన్లోకి మీరు వెళ్తే, గగన్యాన్ మిషన్ అనేది మనం ఫస్ట్ టైం స్పేస్లోకి హ్యూమన్స్ని పంపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఇది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ గగన్యాన్ మిషన్ని మిషన్ అంటే ఏ వెహికల్ యూజ్ చేస్తారంటే GSLV Mark 3. సో హెవీ వెయిట్ లిఫ్టర్ కాబట్టి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎంతమంది వ్యోమగాములు వెళ్తున్నారంటే 3 మెంబర్స్ వెళ్తున్నారు. దీనికి మనకి సపోర్ట్ మేజర్గా ఇస్తున్న కంట్రీ ఏంటంటే, ఇండిజినియస్ మిషన్ అయినప్పటికీ సపోర్ట్ ఇస్తున్న కంట్రీ రష్యా. సో థర్డ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 4th వన్, రాజస్థాన్లోని పోఖ్రాన్లో DRDO విజయవంతంగా పరీక్షించిన 3వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి పేరేంటి? సో యాంటీ ట్యాంక్ మిసైల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. యాంటీ ట్యాంక్ అంటే యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగలిగే క్షిపణి ఏంటంటే మన దగ్గర ఉన్నది ఈ నాగ్ అనమాట. ఈ నాగ్ క్షిపణినే మనం పోర్స్పినా అంటారు. సో ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ మిషన్. సో ఈ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అన్నా కానీ నాగ్ మిసైల్ దీనికి ఉన్న నేమ్. దీని రేంజ్ వచ్చేసి 7 కిలోమీటర్స్ యాక్చువల్ రేంజ్, కానీ దీన్ని 500 మీటర్ల నుంచి 20 కిలోమీటర్స్ వరకు కూడా ఫైర్ చేయగలుగుతాం అని చెప్తున్నారు. కానీ స్టాండర్డ్ ఆపరేషనల్ రేంజ్ ఎంత అంటే 7 కిలోమీటర్స్. సో ఇది నాగ్ గురించి. నాగ్ అంటే సింపుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఇది అంటే యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగలిగే క్షిపణి. ఇది పోఖ్రాన్లో DRDO రాజస్థాన్లోని పోఖ్రాన్. ఈ పోఖ్రాన్ అనేది దాని గురించి కూడా మీకు తెలుసు. మ్యాక్సిమం మనం ఇక్కడ న్యూక్లియర్ టెస్టులు చేస్తూ ఉంటాం, అణు పరీక్షలు జరుపుతూ ఉంటాం రాజస్థాన్లోని ఇక్కడ. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOని మేజర్గా మనకి మిసైల్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇస్రో PSLV GSLVని డెవలప్ చేస్తే DRDO అనేది మిసైల్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం మిగతా ఈ నాగ్ మిసైల్ కాకుండా మిగతా మిసైల్స్ అన్నింటినీ మనం ఎక్కడి నుంచి టెస్ట్ చేస్తామంటే
ఒడిశా స్టేట్లోని చాందీపూర్ డిస్టిక్లో బాలాసోర్ పట్టణం దగ్గర మనం వీలార్ ఐలాండ్ ఉంటుంది. దీన్ని వీలార్ ఐలాండ్ నేమ్ని చేంజ్ చేశారు. సో అబ్దుల్ కలాం చనిపోయిన తర్వాత సో అబ్దుల్ కలాం ఐలాండ్స్ అంటారు, దీన్నే వేలార్ ఐలాండ్ అని కూడా అంటారు అనమాట. అక్కడ మనం మేజర్గా మిసైల్స్ని టెస్ట్ చేస్తాం. ఇస్రోకి సంబంధించిన పిఎస్ఎల్వి జిఎస్ఎల్విని టెస్ట్ చేసేది మాత్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, నెల్లూరు, శ్రీహరికోట. సో ఎనీవే, నాగ్ అనేది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఇండియా ఇండిజినియస్గా దీన్ని తయారు చేసింది డిఆర్డిఓ. దీన్ని రాజస్థాన్లోని పోఖ్రాన్లో టెస్ట్ చేశారు. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి మనం గమనిస్తే 4th ఆప్షన్ బి కరెక్ట్. మిగతా ఆప్షన్ చూడండి, ఆకాశ్ అనేది ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది అంటే ఉపరితలం నుంచి ఆకాశంలోకి వెళ్ళగలిగే మిసైల్. ఇది 30 కిలోమీటర్స్ రేంజ్ని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ త్రిశూల్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది కూడా 12 కిలోమీటర్స్ రేంజ్ని కలిగి ఉంటుంది అనమాట. అగ్ని సిరీస్ మీకు తెలుసు, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, సో అగ్ని 5 ఉంది. అగ్ని 5ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటారు. అంటే ఖండం దాటి వెళ్ళగలిగే శక్తి ఉంటుంది. 5500 కిలోమీటర్ల ఆపరేషనల్ రేంజ్ని కలిగి ఉంటుంది. అగ్ని సిరీస్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు టెస్ట్ సిరీస్లో మాట్లాడాం. సో ఇవి 4th ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ 7th, కరెన్సీ విలువను దెబ్బతీసిన అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 10,000, 20,000, 50,000 డినామినేషన్తో కొత్త నోట్లను విడుదల చేయనున్న దేశం ఏదంటే వెనిజులా. సో ఆల్రెడీ వెనిజులా రిలీజ్ చేసింది. వెనిజులాలో ఏంటంటే క్రైసిస్. సో 7th ఆప్షన్ సి, వెనిజులా క్రైసిస్ని మీరు గమనిస్తే వెనిజులాలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉంది. అదర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్ కూడా బాగా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే సో ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఎనీ గూడ్ అండ్ సర్వీసెస్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫ్లేషన్. ఒక వస్తువు యొక్క ధరని, ఒక వస్తువు లేదా సేవల యొక్క ధరల్లో బాగా పెరిగిపోతే వాటిని మనం ద్రవ్యోల్బణం అంటారు. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు అనమాట. ఇన్ఫ్లేషన్ ఎందుకు రేజ్ అయిందంటే ఇక్కడ ఆయిల్ ప్రైసెస్. వెనిజులా అనేది ఒపెక్ కంట్రీ, అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉంటాయి. అంటే ఎక్కువగా పెట్రోల్ని ఉత్పత్తి చేయగలిగే దేశం అనమాట వెనిజులా. ఇది మనకి సౌత్ అమెరికన్ కంట్రీ. సో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఉంటాయి కదా. నార్త్ అమెరికాలో అమెరికా, యుఎస్ఏ ఉంటుంది, తర్వాత కెనడా ఉంటుంది, మెక్సికో ఉంటుంది. మీకు సౌత్ అమెరికాలో వెనిజులా కానీ, బ్రెజిల్ కానీ, తర్వాత మిగతా అదర్ కంట్రీస్ ఉంటాయి అనమాట. మేజర్గా బ్రెజిల్, వెనిజులా, చిలీ, పెరు ఇవన్నీ కూడా సౌత్ అమెరికన్ కంట్రీస్. ఈ సౌత్ అమెరికాలో ఉన్న వెనిజులాలో ఎక్కువగా పెట్రోల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. పెట్రోల్ ప్రైసెస్ బాగా ఫాల్ అవడంతో జియో పొలిటికల్ రీజన్స్ వల్ల వెనిజులాకు వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. అంటే ఈ వెనిజులా గవర్నమెంట్ దగ్గరికి 100 రూపీస్ వస్తుంటే దాదాపుగా 80 to 90 రూపీస్ పెట్రోలియం అమ్మటం ద్వారానే వస్తుంది. పెట్రోల్ ప్రైసెస్ బాగా తగ్గిపోవడంతో వెనిజులాకు వచ్చే ఇన్కమ్ పడిపోయింది అనమాట. అంటే వెనిజులా డీప్ డెట్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది, అప్పులు బాగా తెచ్చుకుంది. సో ఇలా వస్తువులు ఇక్కడ వస్తువుల యొక్క ఉత్పత్తి జరగట్లేదు. సో ఎందుకంటే హయ్యర్ ఇన్ఫ్లేషన్ అనమాట. బాగా జీడిపి బాగా పడిపోవడంతో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్స్ కూడా బాగా పడిపోయినాయి. దాంతో ఇక్కడ ఆయిల్ ప్రైసెస్ బాగా తక్కువ ఉండడంతో వెనిజులా గవర్నమెంట్ ఇన్కమ్స్ కూడా బాగా పడిపోయినాయి అనమాట. దాంతో ఇక్కడ ఏం చేశారంటే హయ్యర్ డినామినేషన్ నోట్స్ని ప్రింట్ చేశారు. అలా దీన్ని మ్యాడ్ ప్రింటింగ్ అంటారు, దీన్ని హెలికాప్టర్ ప్రింటింగ్ అని కూడా అంటారు అనమాట. కరెన్సీ బాగా ప్రింటింగ్ చేసుకుంటూ పోయారు, అందరికి ఇచ్చుకుంటూ పోయారు, కరెన్సీని బాగా ప్రింట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేస్తే కరెన్సీ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి అందరి దగ్గర కరెన్సీ ఉంటుంది, కానీ కొనటానికి తక్కువ గూడ్స్ ఉంటాయి. సో తక్కువ గూడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనందరి దగ్గర కరెన్సీ ఉంది, మనం వెనిజులాలో ఉన్నాం అనుకోండి, మన దగ్గర కరెన్సీ ఉంది, ఎందుకంటే ఎక్కువ గవర్నమెంట్ ప్రింట్ చేసి ఇచ్చింది. సో కరెన్సీ అందరి దగ్గర ఉంది, కానీ కరెన్సీ అందరి దగ్గర ఉంటే ఏమవుతుంది, అందరం వస్తువులు కొనడానికి వెళ్తే ఏమవుతుంది, వస్తువులు తక్కువ ఉన్నాయి, కరెన్సీ అందరి దగ్గర ఉంది, ఆటోమేటిక్గా ఆ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే ఆ వస్తువులకు ధర పెరుగుతుంది. సో ఆ వస్తువుల ధర పెరుగుకుంటూ పోతా ఉంటుంది అనమాట. సో ఇది హైపర్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అంటే వస్తువు ధరలు బాగా పెరుగుతాయి, వస్తువులు దొరకవు. ఆ పొజిషన్ మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. వెనిజులా ఎదుర్కొన్నది ఆ హైపర్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో హైపర్ ఇన్ఫ్లేషన్ వల్ల, ఇలా మ్యాడ్ ప్రింటింగ్ చేయటం వల్ల, హెలికాప్టర్ మనీ చేయటం వల్ల, అంటే ప్రింట్ చేసి ప్రజలందరికీ మనీని ఎక్కువగా పంచడం వల్ల సర్క్యులేషన్లో మనీ ఇంక్రీజ్ అయింది, గూడ్స్ ఏమో తక్కువగా ఉన్నాయి, ఆ గూడ్స్ ప్రైస్ బాగా ఇంక్రీజ్ అయింది అనమాట. సో దానివల్ల వెనిజులా డీప్ ఎకనామికల్ క్రైసిస్లోకి వెళ్ళింది. సో 7th ఆప్షన్ సి. నెక్స్ట్ 8th, సామాజిక దూరాన్ని నిర్వహించడానికి, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చును, ప్రజలకు సహాయపడే గూగుల్ ఏ యాప్ని ప్రారంభించిందని అడుగుతున్నారు. ఈ సోదార్ అనే యాప్ని గూగుల్ లాంచ్ చేసింది. సో ఈ యాప్ అనేది మొబైల్ యాప్ అనమాట.
దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సోషల్ డిస్టెన్స్ని పాటించడానికి. ఇప్పుడు మన మొబైల్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎవరైనా 6.5 ఫీట్స్ కన్నా కూడా మనం ఎదురుగా ముందుకు వచ్చేస్తా ఉంటే మనకి నోటిఫై చేస్తుంది, ఓకే సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ నువ్వు తప్పుతున్నావు, సో ముందుగా నీ పక్కన ఉన్న పర్సన్ నీకన్నా దగ్గరకు వచ్చేస్తున్నాడు అని ఒక నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట ఈ యాప్. సో అలా సోదర్ యాప్ని డెవలప్ చేసిన ఏజెన్సీ ఏదంటే గూగుల్. సో 8th ఆప్షన్ సి. నెక్స్ట్ 11th క్వశ్చన్, నీరు మట్టి ఆహారంపై స్వచ్ఛ భారత్ మిషన్ పర్యావరణ ప్రభావం పేరుతో యూనిసెఫ్ నిర్వహించిన అధ్యయనం భూగర్భ జలాల కాలుష్యం తగ్గించడం. దీనికి కారణమైన ప్రభుత్వ కార్యక్రమం పేరేంది? సో స్వచ్ఛ భారత్ అభియాన్. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగానే అంటే గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అవి బాగా పొల్యూట్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీస్ తర్వాత అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాటర్లో ఈ పెస్టిసైడ్ కెమికల్ కంటెంట్ బాగా కలిసి ఆయిల్ స్పిల్స్ మనం రీసెంట్గా చూసాం రష్యా లాంటి ఏరియాస్లో. సో అంటే ఆయిల్ పేరుకుపోవటం, ఆయిల్ కెమికల్స్ తర్వాత అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వాటర్లో పొల్యూటెంట్స్ ఎక్కువగా కలిసి అవి పర్క్యులేట్ అవడం భూమిలో ఇంకిపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా కాలుష్యం అవుతున్నాయి అనమాట. అలా భూగర్భ జలాలు కాలుష్యం అవ్వకూడదు అంటే ముందేం చేయాలంటే మనం భూమి మీద ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది కాలుష్యం కాకుండా చూడాలి. అలా స్వచ్ఛ భారత్ మిషన్ పర్యావరణ ప్రభావం పేరుతో భూగర్భ జలాల కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పింది ఎక్కడంటే స్వచ్ఛ భారత్ అభియాన్లో అనమాట. 11th సి. సో మీకు తెలుసు మిగతా ఆప్షన్స్ స్మార్ట్ సిటీస్ మిషన్. స్మార్ట్ సిటీస్ మిషన్ అంటే సో ఏవైతే మేజర్ సిటీస్ ఉన్నాయో ఒక 500 స్మార్ట్ సిటీస్ని గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తుంది. ఈ సిటీస్లో అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వెహికల్స్ కానీ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ సిటీస్లో ప్రొవైడ్ చేయడం కానీ రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ రైల్వే కన్స్ట్రక్షన్ కానీ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ కానీ పారిశుద్ధ్య నిర్వహణ కానీ చేసి ఆ సిటీని స్మార్ట్గా తయారు చేయడం అనమాట. సో అలాంటి స్మార్ట్ సిటీ మిషన్ అనేది సో అర్బన్ మినిస్టర్గా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. అక్రాస్ ది వరల్డ్ 500 స్మార్ట్ సిటీస్ని సెలెక్ట్ చేసి ఆ సిటీస్ని స్మార్ట్గా అంటే డిజిటల్ టెక్నాలజీస్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం, సో ఆ పీపుల్ యొక్క సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడమే స్మార్ట్ సిటీస్ మిషన్గా చెప్తారనమాట. నెక్స్ట్ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. సో ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క విలేజ్ని దత్తత తీసుకొని ఆ విలేజ్ యొక్క సోషల్ అండ్ ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ పీపుల్ వెల్ఫేర్ని పొందడమే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. సో ఎంపీఏ కాదు అదర్ పర్సన్స్ కూడా ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఆ విలేజ్ డెవలప్మెంట్ కోసం కృషి చేయొచ్చు. సో స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి మనకు తెలుసు, ఆల్రౌండ్ క్లీన్లీనెస్ డ్రైవ్ ఇది. నెక్స్ట్ డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియా అంటే ఏం లేదు, ఇప్పుడు మనం క్లాసెస్ని డిజిటల్లో వింటున్నాం. సో అలానే అన్ని యాక్టివిటీస్ మేజర్గా డిజిటల్ ద్వారా జరిగితే అది డిజిటల్ ఇండియా. అంటే ఇండియా అనే దానికి డిజిటల్ బూస్ట్. సింపుల్గా మీరు ఇంతకుముందు బ్యాంక్ లైన్లో నుంచేవాళ్ళు, ఇప్పుడు ఫోన్పే డిజిటల్ పేని వచ్చేస్తున్నారు, అది డిజిటల్ ఇండియా అనమాట. అన్ని సెక్టార్స్లో మనం డిజిటల్ లిటరసీ నేర్చుకొని డిజిటల్ లిటరసీ ద్వారా హయ్యర్గా డెవలప్ అవటమే డిజిటల్ ఇండియా స్కీమ్. సో 11th ఆప్షన్ సి. నెక్స్ట్ 12th, నూతన సంవత్సర రోజున అత్యధిక శిశు జనాలను నమోదు చేసిన దేశం ఏది? అంటే ఇన్ఫాంట్స్ ఎక్కువగా అంటే ఇన్ఫాంట్స్ బర్త్ రేట్ పెరిగిందంట బాగా. సో ఆ దేశం ఏది అంటే జనవరిలో ఇండియా. సో ఆశ్చర్యం లేదు, చైనాని మనం బైపాస్ చేస్తాం 2050 కల్లా. సో ఇప్పుడు చైనా ఇంతకుముందు 1 చైల్డ్ పాలసీ ఉండేది, అంటే ఒకరినే కనమని చెప్పేది. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. పాపులేషన్ ఎక్కువగా ఇంక్రీజ్ అయితే పవర్టీ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దొరకవు అనమాట. అదే పాపులేషన్ ఇంక్రీజ్ అవడం కూడా ఒకందుకు మంచిది, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ గ్రోత్ రేట్ని నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్లో ఎక్కువ వర్క్ చేస్తారు, ఇండస్ట్రీలో వర్క్ ఎక్కువ చేస్తారు, సర్వీస్ సెక్టార్లో ఎక్కువగా వర్క్ చేస్తారు. అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్లో వర్క్ చేయడం వల్ల ఎక్కువ మంది సో ఆటోమేటిక్గా ఎకనామికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు సో ఆటోమేటిక్గా ఇన్కమ్ ఆ కంట్రీ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది పాపులేషన్ ఎక్కువగా ఉంటాయి. లైక్ చైనా కానీ ఇండియా కానీ 4th ఫ్రంట్లో ఉన్నాయి. తర్వాత ఎకానమీకి సంబంధించిన గూడ్స్ కన్సంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డొమెస్టిక్ ఎకానమీ ఇంప్రూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని పాపులేషన్ అనేది డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు, అంటే పని చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు పాపులేషన్ ఎక్కువగా ఉంటే. డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉన్న కంట్రీస్ ఎక్కువగా ఎకనామికల్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటే ఒక నెగిటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అందరికీ దొరకపోవచ్చు, పూర్ ఎక్కువగా ఉండొచ్చు ఎక్కువ పాపులేషన్ అంతే. అందుకని సరిపడా పాపులేషన్ ఉండాలన్నమాట, పాపులేషన్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వకూడదు. అందుకని చైనా 1 చైల్డ్ పాలసీ తీసుకొని వచ్చింది. కానీ 1 చైల్డ్ పాలసీలో అంటే ఆ చైనాలో దేశంలో ఉన్నటువంటి ఎవరైతే మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళు ఒక పిల్లవాళ్ళని కనాలన్నమాట.
అంతకన్నా ఎక్కువగా కనుక వాళ్ళని కంటే వాళ్ళని తీసుకెళ్లి బోర్డర్లో పెంచేవాళ్ళు, సో ఆర్మీలో. అందుకని వన్ చైల్డ్ పాలసీని రీసెంట్గా చైనా కూడా లిఫ్ట్ చేసేసింది, తీసేసింది. ఎందుకంటే మినిమం 2 అంటే చెప్పింది. ఎందుకంటే ఇండియాలో ఒక సోషల్ కన్వెన్షన్ ఏంటంటే మినిమం 2 పాటిస్తున్నారు హిందూ ట్రెడిషన్ ప్రకారం. సో లేదా హిందూస్లో మేజర్గా మనం 2 పర్సన్స్ని చూస్తున్నాం రీసెంట్గా, కానీ ముస్లిమ్స్ పాపులేషన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో ఎనీవే అది ఇండియాలో మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఇప్పుడు లేవు, కానీ నార్మల్ కన్వెన్షన్ అయితే 2. అది మాత్రం కాన్స్టిట్యూషన్ కానీ యాక్ట్ ప్రకారం కానీ అయితే ఏమీ లేదు. సో కస్టమరీ లాస్ ఏవైతే ఉన్నాయో, సో హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ లేదా ముస్లిమ్స్ కానీ వాళ్ళ లాస్ను వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ చైనాలో వన్ చైల్డ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తీసేశారు ఇప్పుడు రీసెంట్గా. ఎందుకంటే ఇండియా ముందుకు వెళ్తుంది పాపులేషన్లో, చైనా వెనకబడుతుందనే ఉద్దేశంతో, డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే పని చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో తగ్గుతారనే ఉద్దేశంతో పాపులేషన్ బాగా తగ్గించాం వన్ చైల్డ్ పాలసీతో. ఇంక తగ్గించాల్సిన అవసరం లేదని వన్ చైల్డ్ పాలసీని కూడా చైనా రద్దు చేసుకుంది రీసెంట్గా. సో ఇప్పుడు కూడా చైనాలో రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, మాక్సిమం 2 పర్సన్స్ అలౌ ఉంది. ఇండియాలో అయితే సో అన్లిమిటెడ్. సో అందుకనే నూతన సంవత్సరం రోజున అత్యధిక శిశు జనాలను నమోదు చేసిన దేశం ఏదంటే ఇండియా. సో 12th ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇవన్నీ ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్. సో వీటికి సంబంధించి కూడా మీకు కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రామ సచివాలయం ఆన్లైన్ కోర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం, దాంట్లో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రామ సచివాలయం ఆన్లైన్ కోర్స్ కావాలనుకునే వాళ్ళు కూడా మీరు షార్ట్ పీరియడ్లో ఆ వీడియోస్ వరకు చూస్తే కూడా సరిపోతుంది. కింద ప్రొవైడ్ చేసిన నంబర్ని కాంటాక్ట్ చేసి, సో రాజేష్ గారు అని ఉంటారు, ఆయన్ని కాంటాక్ట్ చేయండి. సో సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చి. నెక్స్ట్ 26th క్వశ్చన్, బయోవర్సిటీ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బయోవర్సిటీ ఇంటర్నేషనల్. సో ఈ బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ అనేది ఇటలీ రోమ్లో ఉందన్నమాట. సో అయితే అసలు ఏంటి బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ అనేది ఏంటంటే, ఇది బయోడైవర్సిటీ అంటే ఏంటి, జీవ వైవిధ్యం. మనం ప్రీవియస్ టెస్ట్ సిరీస్లో కూడా మాట్లాడుకున్నాం. జీవ వైవిధ్యం అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాం, డిఫరెంట్ యానిమల్స్ ఎక్కువగా ఉంటాం. అంటే జంతువులు అనేక రకాలు ఉంటాం, ఒక జంతువు ఎక్కువ ఉంటాం కదా, అనేక రకాల జంతువులు ఎక్కువ పాపులేషన్లో ఉంటాం, అనేక రకాలైన మొక్కలు ఎక్కువగా ఉంటాం. దీన్ని మనం బయోడైవర్సిటీ అంటారు. ఇలాంటి బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే రోమ్లో ఉంది. రోమ్ ఎక్కడ ఉంది? ఇటలీలో ఉంది అనమాట. సో అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్ గార్డింగ్ అగ్రికల్చర్ బయోడైవర్సిటీ అనమాట. ఈ బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్ గార్డింగ్ అగ్రికల్చర్ బయోడైవర్సిటీ. అంటే అగ్రికల్చర్ బయోడైవర్సిటీ వ్యవసాయానికి అనువైన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వైవిధ్యాన్ని పెంచటం, వాటిని కాపాడటం. అంటే ఇప్పుడు గోధుమలు, వరి ఇవే కాదు, గోధుమలు వరియే కాకోకుండా మనకి రాగులు, సజ్జలు, జొన్నలు అనేక రకాలైనటువంటి వ్యవసాయ పంటలు ఉన్నాయి. వీటన్నిటిని ఫ్యూచర్ తరాలకు అందించాలి. ఏ పంట కూడా మనం ఇప్పుడు వరి, గోధుమ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా వెనకబడిపోవాలకూడదు. వీటి వెరైటీస్ని కూడా ఇంప్రూవ్ చేయగలగాలి. వీటిని వెరైటీస్ని కూడా స్టోర్ చేసి ఫ్యూచర్ జనరేషన్కి అందించాలి. అది డైవర్సిటీ అంటే. అంటే మనం తినే ఆహార పదార్థాలు కూడా చాలా డైవర్సిఫైడ్గా ఉండాలన్నమాట. మనం తీసుకునేటప్పుడు కూడా ఒకటే ఫుడ్ తీసుకోకూడదు, డైవర్సిఫైడ్ ఫుడ్ తీసుకోవాలి. సో అలా డైవర్సిఫైడ్ ఫుడ్ తీసుకోవడానికి అవకాశం ఉండాలన్నమాట. సో అలా డైవర్సిఫైడ్ ఫుడ్ తీసుకోవాలంటే మనం ప్లాంట్స్, అగ్రికల్చర్లో యూజ్ చేసే ప్లాంటేషన్ ఏదైతే ఉందో, క్రాప్స్ ఏదైతే ఉన్నాయో అనేక రకాలైన క్రాప్స్ ఉండాలి. అలాంటి స్టోర్ చేసి ఈ బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అది రోమ్, ఇటలీలో ఉందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అగ్రికల్చర్ అంటే వ్యవసాయాధారిత పంటల యొక్క మొక్కల్ని కాపాడటం. దీని ద్వారా ఏమవుతుందంటే న్యూట్రిషనల్ సెక్యూరిటీని కాపాడినట్టు అవుతుంది, న్యూట్రిషనల్ సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఓన్లీ గోధుమ, వరి ఎప్పుడు పండించి వాటిని ఎక్కువ మంది కన్సంప్షన్ అయ్యేలాగా కాకుండా మిగతావి పండించకపోతే ఏమవుతుంది, అవి మరుగైపోతాయి అనమాట. సో అడుగులు పడిపోతాయి. వాటిని ఫ్యూచర్లో కన్సంప్షన్ అంటే ఫ్యూచర్లో పండించడానికి కూడా ఆ ప్లాంట్ వెరైటీస్ దొరకవు. అలా కాకుండా ఈ బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అది బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్యమైన విధి. 26 ఆప్షన్ బి, ఇటలీ రోమ్లో ఉంది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే. 27 సో కరెక్ట్గా మ్యాచ్గా ఉంది ఏదని అడుగుతున్నారు. సో దంపా అభయారణ్యం, దంపా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ దంపా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఒక టైగర్ రిజర్వ్ అనమాట. అంటే పులుల సంరక్షణ కేంద్రం ఇది. ఈ దంపా అభయారణ్యం అనేది ఎక్కడ ఉందంటే మిజోరాంలో ఉంది. ఇది కరెక్టే. సో నార్త్ ఈస్ట్లోని మిజోరాంలో దంపా టైగర్ రిజర్వ్ ఉంది, కరెక్టే. వాల్మీకి రిజర్వ్, ఈ వాల్మీకి రిజర్వ్ అనేది ఇది కూడా టైగర్ రిజర్వ్ అంటే పులుల అభయారణ్య కేంద్రమే, బీహార్లో ఉంది, కరెక్టే ఇది. తర్వాత
రోహ్లా నేషనల్ పార్క్. ఈ రోహ్లా నేషనల్ పార్క్ అనేది ఒక నేషనల్ పార్క్. ఇది జాతీయ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ గాంధీ సాగర్ నేషనల్ పార్క్. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు దీన్ని. సో గాంధీ సాగర్ అభయారణ్యం ఇది రాజస్థాన్లో కాదు, మధ్యప్రదేశ్లో ఉంది. సో ఈ గాంధీ సాగర్ నేషనల్ పార్క్ అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది రాజస్థాన్లో కాదు, మధ్యప్రదేశ్లో ఉంది. సో 27 ఆప్షన్ డి. నెక్స్ట్ 30 భారత్లో తొలి ఏనుగుల పునరావాస కేంద్రం ఎక్కడ ప్రారంభం కానుంది? తొలి ఏనుగుల పునరావాస కేంద్రం ఇది మన దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఎలిఫెంట్ ప్రాజెక్ట్స్ ఇది. సో అంటే ఎలిఫెంట్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ అంటే ఎలిఫెంట్ రిజర్వ్స్ అంటారు. ఇండియాలో 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, అంటే ఏనుగుల సంరక్షణ కేంద్రాలు. టైగర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి, పులుల సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి అనమాట. వాటిని మనం ప్రీవియస్ టెస్ట్ సిరీస్ నుంచి కూడా చూస్తూనే వస్తున్నాం, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు మనల్ని. అయితే ఈ ఎలిఫెంట్ రిజర్వ్, టైగర్ రిజర్వ్ 2 ప్రాజెక్టులు ఉన్నాయి. అదే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని, ప్రాజెక్ట్ టైగర్ అని అంటారు. అంటే ప్రాజెక్ట్ టైగర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పులులను సంరక్షించడం, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏనుగులను సంరక్షించడం. అలా కాకుండా ఈ 2 కాకుండా ఇంకొకటి ఉంది. సో ఏనుగుల పునరావాసం అంటే రీహాబిలిటేషన్ సెంటర్ అంటారు. అంటే వైల్డ్ లైఫ్ లేదా బయటికి ఇప్పుడు పంటలు నాశనం చేయడానికి వచ్చిన ఏనుగుల్ని సంరక్షించడానికి లేదా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏనుగులను తీసుకొచ్చి వాటికి ఆవాసాన్ని కల్పిస్తారన్నమాట, పునరావాసం. దీన్ని ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు. ఈ ఫస్ట్ ఇలాంటి ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ని మన ఎక్కడ స్టార్ట్ చేశారంటే కొత్తార్ అనేది కేరళలో ఉంది. ఈ కొత్తార్ కేరళలో ఏనుగుల పునరావాస కేంద్రాన్ని స్టార్ట్ చేశారు. సో ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ని స్టార్ట్ చేశారన్నమాట. ఇది తిరువనంతపురంకి దగ్గరగా ఉంటుంది. ఇది కేరళ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. 105 crores ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అంటే ఏనుగుల్ని రక్షించడానికి పునరావాస కేంద్రాలు, ఆ ఏనుగులకి కొత్త ఆశ్రయాలు కల్పిస్తారన్నమాట 105 కోట్లతో. సో ఇది కొత్త కేరళలో ఉంది. ఎక్కువగా ఏషియాటిక్ ఎలిఫెంట్స్ అంటే ఆసియాకు సంబంధించిన ఏనుగులు ఎక్కువగా ఉన్న స్టేట్ ఏంటంటే ఇండియాలో మీకు ఏషియా మొత్తం మీద కూడా ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంది ఇండియాలో కూడా ఎక్కువగా మీకు ఎలిఫెంట్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలో ఉన్నాయి, తర్వాత కేరళలో ఉన్నాయి. సో 30 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 34. క్రింది వాటిలో సులభంగా రవాణా చేయగలిగే కంప్యూటర్లు, సింపుల్గా క్యారీ చేయగలిగే కంప్యూటర్స్ ఏంటి? ల్యాప్టాప్స్. సింపుల్గా మనకు తెలుసు. సో మోస్ట్ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ ఏంటి? సూపర్ కంప్యూటర్ కాదు, మోస్ట్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్. ఎవరు క్వాంటమ్ కంప్యూటర్స్? సూపర్ కంప్యూటర్స్ అనేది నార్మల్ కంప్యూటరే, కానీ నార్మల్ కంప్యూటర్ కన్నా కూడా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అంటే సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది గూగుల్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. సో నార్మల్ కంప్యూటర్ కన్నా సూపర్ కంప్యూటర్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సూపర్ కంప్యూటర్ కన్నా కూడా క్వాంటమ్ కంప్యూటర్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్ గురించి మీరు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ నాకు సపరేట్గా ఉండింది ఒకటి, SVR అకాడమీ కాకుండా శ్రవణ్ ముత్యాల అని ఉంటుంది. SRAVAN_MUTYALE అని ఉంటుంది. ఈ శ్రవణ్ ముత్యాలలోకి వెళ్ళి మీరు క్వాంటమ్ కంప్యూటర్ అని చూడండి, అక్కడ మీకు ఆ క్వాంటమ్ కంప్యూటర్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉండింది. 34 ఆప్షన్ డి. 35 ఏది వేగవంతమైన అతిపెద్ద మరియు ఖరీదైన కంప్యూటర్? ఇక్కడ సూపర్ కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సూపర్ కంప్యూటర్ ఇక్కడ ఉన్నట్లో టాప్ ఏంటంటే సూపర్ కంప్యూటర్. సో ఎనీవే 35 ఆప్షన్ సి. నెక్స్ట్ 36 మానవ శరీరంలో అన్ని కణజాలాలు పరమాణు నెట్వర్క్ డేటాబేస్ను రూపొందించడానికి బయోటెక్నాలజీ విభాగం పర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రారంభించింది. మానవ అట్లాస్ చొరవ, మానవ అట్లాస్ ఇన్నోవేషన్ పేరు ఏంటి? సో మానవ అట్లాస్ ఇన్నోవేషన్ అనే ఒకదాన్ని స్టార్ట్ చేసింది. దీన్ని హ్యూమన్ అట్లాస్ ఇనిషియేటివ్ అంటారు. ఈ హ్యూమన్ అట్లాస్ ఇనిషియేటివ్ పేరు ఏంటంటే మానవ అనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ ఎవరైనా కానీ ఒక ఆ బాడీలో ఉన్నటువంటి కణజాలాల పరమాణు నెట్వర్క్ మొత్తం అంటే ఆ DNA స్ట్రక్చర్ మొత్తాన్ని మ్యాప్ చేస్తుంది అనమాట. ఆ సెల్ స్ట్రక్చర్ మొత్తాన్ని మ్యాప్ చేస్తుంది. అలా చేయటం వల్ల ఫ్యూచర్లో హెరిడిటరీ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది అడ్వాన్స్డ్ మ్యాపింగ్ అనమాట. సో అంటే బాడీలో ఉన్న సెల్స్ అన్నింటినీ మ్యాప్ చేసి స్టోర్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఏమైనా డిసీజెస్ వచ్చినా వాటిని కంట్రోల్ చేయడానికి ఈ మ్యాపింగ్ ఉపయోగపడుతుంది. అదే సో హ్యూమన్ అట్లాస్ ఇనిషియేటివ్, దాని పేరు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది మానవ్. 36 ఆప్షన్ బి. నెక్స్ట్ 37
క్యోటో ప్రోటోకాల్ యొక్క క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం CDM అంటారు. భారత ప్రభుత్వం కింది పథకాలు అంటే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంని ఎన్ష్యూర్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏ స్కీమ్ని తీసుకొని వచ్చిందని అడుగుతున్నారు. సో క్యోటో ప్రోటోకాల్, ముందు క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటంటే UNFCCC ఉంటుంది మనకి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. UNFCCC ఎక్కడ ఫామ్ అయిందంటే ఎర్త్ సమ్మిట్లో ఫామ్ అయింది. సో రియో డిజెనారియోలో 1992లో మనకి ధరణ సదస్సు జరిగింది కదా, అక్కడ వాతావరణ మార్పుల్ని పరిరక్షించడం కోసం, వాతావరణ మార్పుల్ని తగ్గించడం కోసం ఏర్పడిన సంస్థ UNFCCC. ఆ UNFCCC కింద ఎవ్రీ ఇయర్ మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ జరిగినప్పుడు థర్డ్ మీటింగే ఈ క్యోటో ప్రోటోకాల్ అనమాట. ఆ థర్డ్ మీటింగ్ జపాన్లోని క్యోటోలో జరిగింది, అదే క్యోటో ప్రోటోకాల్. ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే UNFCCC కింద ఎవ్రీ ఇయర్ జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో థర్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ జరిగింది జపాన్లో క్యోటోలో, అదే క్యోటో ప్రోటోకాల్. అక్కడ మనకి CDM మెకానిజం వచ్చిందనమాట, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఈ CDM మెకానిజం అనేది 2007లో COP3 మీటింగ్లో జరిగింది. ఈ CDM మెకానిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ ఇస్తారు ఇక్కడ. సో అంటే ఈ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్స్ జరుగుతుంది అనమాట ఈ CDM మెకానిజం కింద. అంటే సింపుల్ ఏం లేదు, సపోజ్ ఏ అనే ఒక కంపెనీ ఉంది, బి అనే ఇంకొక కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీ కార్బన్ డైఆక్సైడ్ని బాగా రిలీజ్ చేస్తుంది, బి అనే కంపెనీ కార్బన్ డైఆక్సైడ్ని తక్కువగా రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏ అనే కంపెనీకి కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి వాతావరణాన్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇది బి అనే కంపెనీ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లీన్ CDM మెకానిజం కింద ట్రేడ్ యూనిట్స్ని కొంటది. ఎందుకంటే సపోజ్ ఇది 10 యూనిట్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది అనుకోండి, ఇది 80 యూనిట్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది అనుకోండి. సో ఇది ఎక్కువగా హామ్ చేస్తుంది ఏ అనేది, బి అనేది తక్కువగా హామ్ చేస్తుంది. కాబట్టి ఈ ఏ నుంచి ఒక యూనిట్ని బికి అమ్మేస్తుంది, అప్పుడు ఇక్కడ 9 ఇక్కడ 9 అవుతుంది. అందుకని కార్బన్ డైఆక్సైడ్ ఇది తక్కువగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి తనకున్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఏదైతే రిలీజ్ చేస్తుందో ఆ యూనిట్ని దానికి అమ్ముతుంది. అప్పుడు బి అనే సంస్థకి ఏ అనే సంస్థ తన 10లో నుంచి ఒకటి ఇస్తే 9 ఎక్కడ అవుతాయి, 9 ఇక్కడ అవుతాయి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసిన యూనిట్స్. అప్పుడు ఈక్వల్ అయింది అనమాట. అప్పుడు ఏ అనే సంస్థ బి అనే సంస్థకి మనీ చెల్లిస్తుంది. ఒకవేళ బి అనే సంస్థ 7 యూనిట్ల రిలీజ్ చేస్తుంది అనుకోండి, 6 యూనిట్ల రిలీజ్ చేస్తుంది అనుకోండి. సో మిగతా ఏ అనే సంస్థ 3 యూనిట్లు దీనికి అమ్మేసింది అనుకోండి, 10లో నుంచి 3 పోతే 7 అవుతాయి, 6 + 3 9 అవుతాయి బి యూనిట్లు. సో అంటే బి తగ్గించుకుంటా వస్తూ ఉంటే కార్బన్ యూనిట్స్ని అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఈ బి అనే యూనిట్కి మనీని పే చేసి తన కార్బన్ యూనిట్స్ని పర్చేజ్ చేస్తుంటుంది. దానివల్ల ఏంటంటే బి అనేది అడ్వాన్స్డ్ రెన్యూబుల్ ఎనర్జీస్ని ఉపయోగిస్తుంది, ఎక్కువగా కార్బన్స్ని రిలీజ్ చేయదు. అలా అన్ని యూనిట్స్ కూడా, అన్ని సంస్థలు కూడా కార్బన్ యూనిట్స్ని తగ్గించుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఎమిషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అలా ప్రతి కంపెనీ కూడా ఎమిషన్స్ని తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం తీసుకొని రావడం జరిగింది అనమాట. సో ఈ 37 ఆప్షన్ బి. సో బచత్ ల్యాంప్ యోజన అంటారు. ఈ బచత్ ల్యాంప్ యోజన అనేది ఈ CDM మెకానిజం కింద ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ బచత్ ల్యాంప్ యోజన అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బచత్ ల్యాంప్ యోజన, సో మనకి 3 టైప్స్ ఆఫ్ బల్బ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఇన్కాండిసెంట్ బల్బ్స్, అంటే మనం చూసే రెడ్ బల్బ్స్ అనేది కదా, ఇంతకుముందు 10 రూపాయలు పెడితే 60 క్యాండిల్ వచ్చేది, ఇది ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటారు. దాని తర్వాత మనకి CFL బల్బ్స్ వచ్చినాయి. సో CFL బల్బ్స్ తర్వాత మనకి LED బల్బ్స్ వచ్చినాయి. అంటే ఇన్కాండిసెంట్స్, CFL అంటే రౌండ్గా చుట్టలు చుట్టి బారుగా ఉంటుంది, అది CFL అనమాట. తర్వాత CFL తర్వాత మనకు వచ్చి LED బల్బ్స్. ఇన్కాండిసెంట్ బల్బ్ కన్నా కూడా CFL బల్బ్ తక్కువ పవర్ని తీసుకుంటుంది, సో ఎన్విరాన్మెంట్కి సేఫ్ అనమాట. CFL కన్నా LED ఇంకా తక్కువ పవర్ని కన్సంప్షన్ చేస్తుంది. సో అంటే ఇన్కాండిసెంట్ నుంచి మీకు LED వస్తుంటే పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. సో పవర్ కన్సంప్షన్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే పవర్ అనేది కోల్తో తయారు చేస్తాం కాబట్టి పవర్ కన్సంప్షన్ తగ్గుతుంటే కోల్ కూడా ఎవరైతే ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయో పవర్ని ప్రొడక్ట్ చేసే యూనిట్స్ కూడా కోల్ని తక్కువ బర్న్ చేస్తారు. తక్కువ బర్న్ చేస్తారంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది అనమాట. సో బచత్ ల్యాంప్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజాన్ని ఉపయోగించుకొని ఇండియాలో ఈ బచత్ ల్యాంప్ యోజన కింద ఇన్కాండిసెంట్ బల్బ్స్ ఉపయోగించే పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి CFL బల్బ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. అది బచత్ ల్యాంప్ యోజన అంటే. ఇప్పుడు బచత్ ల్యాంప్ యోజన కూడా పోయింది, ఇప్పుడు మనకి LED డిస్ట్రిబ్యూషన్, సో ఉజాలా స్కీమ్ వచ్చిందనమాట. సో బచత్ ల్యాంప్ యోజన స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్కాండిసెంట్ బల్బ్స్ని వదిలేసి CFL బల్బ్స్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు వచ్చిన ఉజాలా స్కీమ్ ఏంటంటే
ఈ సిఎఫ్ఎల్ ల్యాంప్స్ని కూడా వదిలేసి ఎల్ఈడి ల్యాంప్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కానీ ఈ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం కింద తీసుకొచ్చిన స్కీమ్ బచత్ ల్యాంప్ యోజన. ఈ బచత్ ల్యాంప్ యోజన ముఖ్య ఉద్దేశం మాత్రం ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటే రెడ్ బల్బ్స్ని యూజ్ చేయకోకుండా సిఎఫ్ఎల్ బల్బ్స్ని యూజ్ చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది 37 ఆప్షన్ బి. 35,000 crores ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రధానమంత్రి ఎఫ్ఎంఈ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? అసలు ఈ పిఎం ప్రధానమంత్రి ఎఫ్ఎంఈ అని ఉంది కదా, ఈ స్కీమ్ ఏంటో చూద్దాం. ప్రధానమంత్రి ఎఫ్ఎంఈ అంటే ఏంటంటే ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అంటారు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి. సో అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్టర్ మనకి ఇప్పుడు హర్షమిత్ సింగ్ కౌర్ బాదల్ అనమాట. ఈ హర్షమిత్ సింగ్ కౌర్ బాదల్ అనే వాళ్ళు ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, పిఎంఎఫ్ఎంఈ అనేది. పిఎంఎఫ్ఎంఈ అంటే ప్రైమ్ మినిస్టర్ ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం 35,000 crores ఇన్వెస్ట్ చేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని డెవలప్ చేయడం అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఫార్మర్స్ ఎక్కువగా టమాటోస్ని పండిస్తూ ఉంటారు. టమాటోస్ని పండించిన తర్వాత తక్కువ ధర వస్తుంటే కేజీ ₹1, ₹2 రావడంతో వాళ్ళకి గిట్టుబాటు ధర రాక వాటిని రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. అలా కాకుండా, ఎందుకంటే టమాటోస్ ఇంకొన్ని రోజులు ఎక్కువగా ఉంచితే పాడైపోతాయి. అలా కాకుండా టమాటో సాస్ తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి కనుక ఈ టమాటోస్ని తీసుకుపోయారనుకోండి, టమాటో సాస్ తీసి ఎక్కువ కాలం ఉండేలాగా చూస్తారనమాట. వీటిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు. అలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని డెవలప్ చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం 35,000 crores అనౌన్స్ చేసింది. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ హర్షమిత్ సింగ్ కౌర్ బాదల్ అనే మినిస్టర్ అనమాట. సో దీనికోసం 9 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారంట 35,000 crores. 8 lakh యూనిట్స్ బెనిఫిట్ పొందుతాయి. సో దాంతోపాటు 1 district 1 product అప్రోచ్ కూడా దీనివల్ల ఉంటుంది. ఒక జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొడక్ట్ని క్రియేట్ చేసి అక్కడ దానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని కన్స్ట్రక్షన్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 9 lakh ఎంప్లాయ్మెంట్స్ని క్రియేట్ చేస్తారంట. 9 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు కల్పిస్తుంది ఈ స్కీము. 8 లక్షల యూనిట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు ఒక్కొక్క జిల్లాని ఎంపిక చేసి ఆ జిల్లాకు సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే పండుతుందో దానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ని డెవలప్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అదే 1 district 1 product అప్రోచ్. సో 43 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ దీన్ని అనౌన్స్ చేసింది. సో హర్షమిత్ సింగ్ కౌర్ బాదల్. సో ఆప్షన్ బి 43 ఆప్షన్ బి. నెక్స్ట్ 46 డ్రగ్స్ అండ్ క్రైమ్స్ పై ఐక్యరాజ్య సమితి కార్యాలయం UNODC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? UNODC అనేది ఏంటంటే UN అంటే యునైటెడ్ నేషన్. సో ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. సో ఇది 1997లో ఆస్ట్రియా వియన్నాలో ఫామ్ అయింది అనమాట. సో ఆస్ట్రియా వియన్నాలో దీన్ని ఏర్పాటు చేయడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ స్మగ్లింగ్స్ కానీ, సో డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగినప్పుడు క్రైమ్స్ కానీ, సో ఈ డ్రగ్స్కి సంబంధించిన నిరోధక సంస్థ UNODC. సో గంజాయి కానీ లేదా కొకైను, సో ఇలాంటివన్నీ కూడా డ్రగ్స్ కిందకి వస్తాయి. ఆ డ్రగ్స్కి సంబంధించిన క్రైమ్స్ కానీ, ఇంటర్నేషనల్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కానీ, ఇంటర్నేషనల్ డ్రగ్స్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడం కానీ ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం. అదే యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. ఇది 1997లో ఆస్ట్రియా వియన్లో ఫామ్ అవడం జరిగింది. 46 ఆప్షన్ సి. 47 జూన్ 29న జరుపుకునే జాతీయ గణాంక దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏంటి? సో ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 3 మరియు 5ని ఎన్ఫోర్స్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకు ఉన్నాయి. మొత్తం సస్టైనబుల్ గ్రూప్ 1కి వచ్చినది ఇంతకుముందు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 17 goals 169 టార్గెట్స్ ఉన్నాయి. ఆ 17 goals కూడా ఏమేంటో చూడండి. సో గోల్ 3 ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యకరమైనగా ఉండాలి అనేది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ 5 ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా మనకి ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ని అప్లిఫ్ట్ చేసే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అనమాట. సో SDG 5 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, సో 47 ఆప్షన్ ఏ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015లో అమల్లోకి వచ్చినాయి. అప్పటి వరకు ఉంటాయి అంటే 2030 వరకు అమల్లోకి ఉంటాయి. సో వీటన్నిటి గురించి మీకు గ్రూప్ 2 మనకి పర్ఫెక్ట్ కోర్స్ ప్రొవైడ్ జరిగింది. ఎవరైతే గ్రూప్ 2
ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎస్విఆర్ అకాడమీ గ్రూప్ 2 ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎకానమీని నేనే చెప్తాను. ఎకానమీకి సంబంధించిన శాంపిల్ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో ఉన్నాయి. సో ఎకానమీ సపరేట్ మాడ్యూల్ ఉంది. దాంతోపాటు ఎంటైర్ గ్రూప్ 2 కోర్స్ కూడా మీకు ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కావాల్సిన వాళ్ళు క్రింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. సో 47 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 50, భారతదేశంలో ఈ ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ప్రాజెక్ట్ టైగర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేజర్గా. ఒకటి ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ప్రాజెక్ట్ టైగర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పులుల యొక్క పాపులేషన్, అంటే పులుల యొక్క జనాభాని కాపాడటం, పులుల్ని కాపాడటం. ఎందుకు పులుల్ని కాపాడాలి అంటే, సో ఇది కీస్టోన్ స్పీసీ అనమాట. అంటే మనకి పిరమిడ్ తీసుకుంటే పిరమిడ్లో టాప్ పొజిషన్లో ఉండే ఏంటంటే ఈ టైగర్ అంతరించిపోతుందంటే దాని ఉద్దేశం ఏంటంటే, టైగర్ అంతరిస్తుందంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసు, దాని కింద జంతువులు అంతరిస్తున్నాయి. దాని కింద జంతువులు అంతరిస్తేనే కదా టైగర్కి ఆహారం దొరక మరణించేది. సో దాని కింద జంతువులు అంతరించిపోతున్నాయంటే దాని కింద జంతువులు అంతరిస్తున్నాయని, ఆ కింద జంతువులు అంతరిస్తున్నాయని, ఆ కింద జంతువులు అంతరిస్తున్నాయని, అంటే జంతువులు మొత్తం తగ్గిపోతున్నాయని కారణం ఏంటంటే టైగర్ తగ్గిపోతుంటే మిగతా జంతువులన్నీ తగ్గిపోతున్నాయని అర్థం అనమాట. అందుకని టైగర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొని వచ్చారు. ఎప్పుడంటే 1973లో. సో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1973లో ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో కైలాస సంకల అనే పర్సన్ ఫస్ట్ డైరెక్టర్గా ఉన్నారు ప్రాజెక్ట్ టైగర్కి. సో ఇది ఒక కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనమాట, అంటే పులుల్ని సంరక్షించే ఒక స్కీమ్. నెక్స్ట్ 50 ఆప్షన్ బి. 1973 ఇందిరాగాంధీ టెన్యూర్లో చేశారనమాట. 51 ఎర్త్ సమ్మిట్ యొక్క ఇంకొక పేరేంటి మనకు తెలుసు. ఎప్పటి నుంచో నేను టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఎన్విరాన్మెంట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎర్త్ సమ్మిట్ అనేది. దీన్ని రియో డిజారియో సమ్మిట్ అంటారు. ఇది 1992లో జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ని క్లైమేట్ చేంజ్ కాకుండా చూడటం, ఎన్విరాన్మెంటల్ని ప్రొటెక్షన్ చేయడం, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయటం. సో వీటన్నిటి గురించి కూడా మనకి యూట్యూబ్లో కూడా మీకు ఎన్విరాన్మెంట్ లెసన్స్ ఉన్నాయి, లేదా ఆన్లైన్ కోర్సులో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది చాలా పెద్ద ఎన్విరాన్మెంట్ టాపిక్ అనమాట, ఎర్త్ సమ్మిట్ గురించి. సో ఇది 1992లో ప్రపంచ దేశాలన్నీ దీంట్లో పాల్గొని బ్రెజిల్లో జరిగింది. ఇది 1992లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు కాకుండా చూడటం. నెంబర్ 2 బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం, జీవ వైవిధ్యాన్ని అంటే మొక్కల్ని జంతువుల్ని కాపాడటం. మూడోది సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే ఫ్యూచర్ జనరేషన్కి ఈ ఎర్త్ని రిసోర్సెస్ని అందిస్తూ, సో ఫ్యూచర్ జనరేషన్కి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాకుండా చూస్తూ, ఇప్పుడు మనం డెవలప్మెంట్ అవుతూనే కాంప్రమైజ్ అవ్వకుండా మనం కూడా డెవలప్మెంట్లో రిసోర్సెస్ని తక్కువగా ఉపయోగించుకుంటూ, రెన్యూబుల్ రిసోర్సెస్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ పునరుత్పత్తి కాని ఇంధనాలు కోలు, పెట్రోల్, డీజిల్ని తగ్గిస్తే ఎన్విరాన్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. దాంతోపాటు ఫ్యూచర్ జనరేషన్ కూడా ఈ భూమి మీద బతకడానికి అవకాశం కల్పిస్తాం. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే. అదే ఎర్త్ సమ్మిట్లో కంక్లూడ్ అయినటువంటి 3 టాపిక్స్ అనమాట. సో ఎర్త్ సమ్మిట్ని మనం రియో డిజెనారియోలో జరిగింది కాబట్టి బ్రెజిల్లో దీన్ని 1992 రియో సమ్మిట్ అని కూడా అంటారు. దీన్ని ఎర్త్ సమ్మిట్, ధరణి సదస్సు అంటారు. సో రియో సదస్సు అన్న కూడా అదే 1992లో బ్రెజిల్లో జరిగింది. ఇది 51 ఆప్షన్ సి. నెక్స్ట్ 54 సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ సిపిసిబి అనేది 1974లో మనకి వాటర్ పొల్యూషన్ యాక్ట్. సో అంటే నీరు కాలుష్యం కాకుండా చూడగలిగే చట్టం ఏదైతే ఉందో 1974లో, దాని కింద ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు జరిగిందన్నమాట. సెంట్రల్ పొల్యూషన్, కేంద్ర కాలుష్య. సో అంటే కాలుష్యాన్ని నియంత్రించే బోర్డు అనమాట ఈ సిపిసిబి అనేది. సో సెంట్రల్లోనేమో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, స్టేట్లోనేమో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. సిపిసిబి కిందే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వర్క్ అవుతుంది. ఈ సిపిసిబి అనేది 1974లో వాటర్ యాక్ట్ కింద, దాంతోపాటు వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ కింద, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ కింద కూడా ఇది వర్క్ చేస్తుంది. సిపిసిబి యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది సెంట్రల్లో. సో ఈ సిపిసిబి రీసెంట్గా ప్లాస్టిక్ డిస్పోజల్ పై ప్రణాళికలు సమర్పించినందుకు ఎన్ని రాష్ట్రాలకి, అంటే ప్లాస్టిక్ డిస్పోజల్ ఎంత జరుగుతుంది మీ రాష్ట్రాల్లో, ఒక్కొక్క రాష్ట్రం దాని గురించి నివేదిక ఇవ్వండి అని సిపిసిబి చెప్పింది. కానీ ఏ రాష్ట్రం కూడా రెస్పాండ్ ఇవ్వలేదు. చాలా రాష్ట్రాలు మీరు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను ఎక్కువగా పడేస్తున్నారు, వాటి గురించి మీకు ఒక నివేదిక ఇవ్వండి అని చెప్తే సిపిసిబికి ఏ రాష్ట్రం కూడా నివేదిక ఇవ్వలేదు అనమాట. అందుకని సిపిసిబి ఒక్కొక్క రాష్ట్రానికి ₹1 జరిమానా విధించింది. అలాంటి మన భారతదేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలకి ₹1 జరిమానా విధించిందంటే 25 రాష్ట్రాలకి జరిమానా విధించింది. సో అది 54 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 55
ప్రపంచంలో సౌరశక్తితో పనిచేసే తొలి మెట్రోగా అవతరించిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఏదంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. సో 55 ఆప్షన్ ఏ సౌరశక్తితో పనిచేసే తొలి మెట్రో రైల్ అనమాట ఇది. సో ఇలా ఎందుకు సోలార్ని ఎక్కువగా బూస్ట్ చేస్తున్నారంటే సోలార్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి. ఒకటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే పునరుత్పత్తి కాని ఇంధనాలు, అంటే మనం వాడుతూ ఉంటే తరిగిపోతూ ఉంటాయి, కోల్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ వాటికి ఉదాహరణ అనమాట. ఇంకొకటి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, మనం వాడుతూ ఉంటే తరిగిపోవు, వాటి వల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఉండదు. కానీ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ పునరుత్పత్తి కాని ఇంధనాలు ఏంటంటే పెట్రోల్ డీజిల్ కిరోసిన్ బొగ్గు వీటన్నిటిని ఉపయోగించడం వల్ల ఇవి తరిగిపోతా ఉంటే ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ చేస్తాయి. వీటిని ఉపయోగిస్తే కార్బన్ కాంపౌండ్స్, కాబట్టి కార్బన్ కాంపౌండ్స్ని మీరు బర్న్ చేస్తే సో మనకు పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి. కానీ మీరు సోలార్ కానీ విండ్ కానీ లేదా బయోడీజిల్ కానీ మొక్కల నుంచి తయారు చేసిన డీజిల్ కానీ వీటిని ఉపయోగించడం వల్ల జియోథర్మల్ ఎనర్జీ కానీ వీటిని ఉపయోగించడం వల్ల ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కాదు, దాంతోపాటు ఇవి ఉపయోగిస్తే తరిగిపోయేవి కావు, ఎప్పటికీ ఉంటాయి అనమాట. అందుకని మనం సోలార్ని, తర్వాత విండ్ని, తర్వాత బయోడీజిల్ని, తర్వాత జియోథర్మల్ ఎనర్జీని, ఇలాంటి ఎనర్జీస్ని ఎక్కువగా ఉపయోగించాలనుకుంటున్నాం. సో సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినాం. మనమే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సో అంతర్జాతీయ సౌర కూటమి అనే దాన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ 121 కంట్రీస్తో స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే సోలార్ పవర్ జనరేషన్ చేయడాన్ని ఇంప్రూవ్ చేయడమే. సో మనం సోలార్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అనమాట. సో అలా సోలార్తో నడిచే మెట్రోలను కూడా తయారు చేస్తాం, సోలార్తో నడిచే ట్రైన్లు కూడా ఫ్యూచర్లో మనం చూస్తాం. మాక్సిమం మనం సోలార్తో నడిచే వాటిని ఫ్యూచర్లో 2050 తర్వాత 2030 తర్వాత మాక్సిమం మనం సోలార్ పవర్ని ఎక్కువగా యూజ్ చేయడం మనం గమనిస్తాం. సో 55 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 57 భారత అటార్నీ జనరల్ అనే వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ అటార్నీ జనరల్ అనే కాన్సెప్ట్ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది రాజ్యాంగ సంస్థ. ఈ అటార్నీ జనరల్ 76th ఆర్టికల్ 76ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ అటార్నీ జనరల్ని గవర్నమెంట్కి నియమిస్తారు అనమాట. అసలు ఇతని వర్క్ ఏంటి అని మనం చూస్తే ఇండియన్ గవర్నమెంట్ అంటే భారత ప్రభుత్వానికి చీఫ్ లీగల్ అడ్వైజర్గా ఉంటాడు. సో ఇతను మేజర్గా ఏ యాక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయాలన్నా లేదా యాక్ట్లో ఉన్నటువంటి లీగల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా తలెత్తితే, ఒక యాక్ట్ వచ్చింది లేదా ఒక యాక్ట్ని తీసుకురావాలి, ఒక చట్టాన్ని తీసుకురావాలి, లేదా ఒక చట్టం ఉంది, దాంట్లో ఏమైనా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కానీ చట్టాలకు వ్యతిరేకంగా కానీ ఆ తీసుకొచ్చే చట్టంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఏమైనా ఉందా అని వెరిఫై చేసేది ఎవరంటే ఈ అటార్నీ జనరల్. అంటే సింపుల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ అడ్వకేట్ జనరల్ ఏమో స్టేట్ గవర్నమెంట్ కొంటాడు, అటార్నీ జనరల్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కొంటాడు. అన్ని రాష్ట్ర గవర్నమెంట్స్కి లీగల్ అడ్వైజర్గా ఎవరు ఉంటారంటే అడ్వకేట్ జనరల్ ఉంటాడు. సెంట్రల్ గవర్నమెంట్కి లీగల్ అడ్వైజర్ ఎవరంటే అటార్నీ జనరల్. ఏ విషయాల్లో అయినా కానీ గవర్నమెంట్కి రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా సలహాలు ఇచ్చేది ఎవరంటే ఈ అటార్నీ జనరల్. స్టేట్లో అయితే అడ్వకేట్ జనరల్. ఈ అటార్నీ జనరల్ని ఆర్టికల్ 76 ప్రకారం ప్రెసిడెంట్ నియమిస్తాడు. సో ప్రైమరీ లాయర్, సుప్రీంకోర్టులో ఇతను ప్రైమరీ లాయర్ అని కూడా చెప్తారు ఇతన్ని. అంటే భారత ప్రభుత్వం తరఫున ఏమైనా కేసులు వస్తే భారత ప్రభుత్వానికి లాయర్ ఎవరంటే ఇతనే అటార్నీ జనరల్. తర్వాత సింపుల్గా అడ్వకేట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అని కూడా ఇతన్ని చెప్తాం అనమాట. ఫస్ట్ అటార్నీ జనరల్ ఎవరంటే మనకి సెట్లవేత్. సో 57 ఆప్షన్ బి. ఇప్పుడు ప్రస్తుతం అటార్నీ జనరల్ ఎవరంటే కేకే వేణుగోపాల్. ఇతను 15th అటార్నీ జనరల్గా నియమించడం జరిగింది. సో ప్రణబ్ ముఖర్జీ ఇతన్ని నియమించారు కాంగ్రెస్ టైంలోనే. సో ఇతను మళ్ళీ టెన్యూర్ని పొడిగించి ఈ 15th అటార్నీ జనరల్గా ఎవరైతే కేకే వేణుగోపాల్ నియమించబడ్డారో ఇతని టెన్యూర్ని మళ్ళీ పొడిగించడం జరిగింది. 57 ఆప్షన్ బి. సో పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది. 58 ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వీటికి సంబంధించి మనం మేజర్గా ఈ ఎంఎస్ఎంఈస్ గురించి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో కూడా మాట్లాడుకున్నాం. ఇది యూట్యూబ్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఈ వారం ఆర్థిక శాస్త్రం అనే పేరుతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఒక వీడియో ఉంటుంది మీకు SIR అకాడమీలో, దాన్ని ఒకసారి చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మీకు. సో వాటికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ కూడా మీకు వస్తుంది. ఈ ఎంఎస్ఎంఈ అనేది ఆర్థిక స్థిరత్వం కోసం తీసుకునే చర్యలు పరిశీలించడానికి RBI ఏర్పాటు చేసిన, అంటే ఎంఎస్ఎంఈస్ని ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారంటే ఇండియాలో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. అంటే మైక్రో, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. బిగ్ ఇండస్ట్రీస్ కన్నా ఇవే ఎక్కువ ఉన్నాయి అనమాట వస్తువులను తయారు చేయడంలో. పెద్ద పరిశ్రమలు కూడా వీటి మీద ఉపయోగపడతాయి. సపోజ్ ఒక కారు తయారు చేయాలనుకోండి, ఆ కారుకు సంబంధించిన నట్లు తయారు చేయాలనుకోండి, ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళు సప్లై చేస్తారనమాట. సో అందుకని ఎంఎస్ఎంఈలో పనిచేసే వాళ్ళు ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఎంఎస్ఎంఈలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంది. ఎంఎస్ఎంఈ ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తుంది. అలాంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంఎస్ఎంఈని
కోవిడ్-19 వచ్చిన తర్వాత వాటిని పరిరక్షించాల్సిన అవసరం వచ్చింది. అందుకని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో కూడా ఎంఎస్ఎంఈల గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారన్నమాట. అందుకోసం ఆర్బీఐ ఒక కమిటీని ఫామ్ చేసింది ఎంఎస్ఎంఈల యొక్క సంరక్షణ కోసం. సో ఆర్బీఐ ఫామ్ చేసిన కమిటీ పేరు ఏంటి అని అడుగుతున్నారు. యూకే సిన్హా కమిటీ. 58 ఆప్షన్ సి. 59 ఏ యాంటీ ట్యాంక్ మిసైల్ కోసం భారత్ రష్యాతో 200 కోట్ల రూపాయల విలువైన కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంటే ఒక యాంటీ ట్యాంక్ మిసైల్, ఇందాక మనం చెప్పాం కదా, యుద్ధ ట్యాంకులని ధ్వంసం చేయగలిగే క్షిపణులు అనమాట. ఈ యుద్ధ ట్యాంకులు నేను ఎస్విఆర్ అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మిసైల్స్ గురించి చెప్పినప్పుడు దీని గురించి మొత్తం చెప్పాను. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి అక్కడ చూడండి. సో నేను నాకు టైం పర్మిట్ చేయదు కాబట్టి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో నేను షార్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. యాంటీ ట్యాంక్ మిసైల్ అంటే యుద్ధ ట్యాంకులను నాశనం చేసే మిసైల్స్ అనమాట ఇవి. మన దగ్గర ఉన్న యాంటీ ట్యాంక్ మిసైల్ ఏంటి? నార్డ్ మిసైల్. దీని కోడ్ నేమ్ ఏంటి? ఫైర్ అండ్ ఫర్గెట్ అనమాట. అయితే ఈ యాంటీ ట్యాంక్ మిసైల్ని మనం అదర్ కంట్రీస్ నుంచి కూడా పర్చేజ్ చేస్తున్నాం. సో అదే రష్యా నుంచి మనం కొనుగోలు చేసి ఈ యాంటీ ట్యాంక్ అధునాతనమైన యాంటీ ట్యాంక్ మిసైల్ 200 కోట్ల రూపాయలతో మనం కొనుగోలు చేస్తున్నాం. అదే స్ట్రూమ్ అటాకా. ఈ స్ట్రూమ్ అటాకా అనేది 200 కోట్ల డీల్. ఇది మన దగ్గర MiG-35 అటాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి. MiG-35 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ MiG-35 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి ఈ స్ట్రూమ్ అటాకా యాంటీ ట్యాంక్ మిసైల్ని ప్రయోగించవచ్చు. అంటే ఎయిర్లో మనం ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఈ MiG-35 ద్వారా వెళ్తూనే కింద ఎవరైనా ఏ కంట్రీ ఏదైనా ట్యాంకర్ ఉందనుకోండి దాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. సింపుల్గా మీకు ట్యాంకర్ అంటే ఏంటో అర్థం కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ట్యాంక్, సో యాంటీ ట్యాంక్ మిసైల్ అని కానీ లేదా ట్యాంకర్స్ అని కానీ T-30 ట్యాంక్స్ కానీ T-39 ట్యాంక్స్ అని కానీ కొడండి, T-32 ట్యాంక్స్ అని కానీ కొడండి. మీకు ట్యాంక్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇలాంటి ట్యాంక్స్లను ధ్వంసం చేయడానికి మనం రష్యా నుంచి కొనుగోలు చేసేది స్ట్రూమ్ అటాకా. ఇది MiG-35 ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి కూడా ఫైర్ చేయొచ్చు. ఈ MiG-35 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం ఇండియా ఎక్కడి నుంచి పర్చేజ్ చేసిందంటే రష్యా నుంచే పర్చేజ్ చేసింది. సో 59 ఆప్షన్ సి. 60 జలంతర్గామి ప్రయోగించి బాలిస్టిక్ క్షిపణి అంటే సబ్మెరైన్స్ అనమాట. సో సబ్మెరైన్స్ ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణిస్ ఉంటాయి. అంటే మీకు గాజీ మూవీ చూసే ఉంటారు అందరూ. ఆ గాజీ మూవీలో టార్పిడోస్ ఉంటాయి. అంటే రిలీజ్ చేస్తూ ఉంటే నేరాల్లోనే వెళ్తూ ఉంటాయి అనమాట. అలాంటి క్షిపణులు ఉంటాయి అనమాట, టార్పిడోస్ అంటారు. మనం సబ్మెరైన్స్ నుంచి ప్రయోగించే క్షిపణుల్ని మనం టార్పిడోస్ అంటారు. అలాంటి జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు అంటే దీన్ని SLBM అంటారు. అంటే సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. ఈ SLBM అంటే సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. అంటే సబ్మెరైన్స్ నుంచి మిసైల్స్ని లాంచ్ చేయగలిగే మిసైల్స్ అనమాట. అలాంటి JL-3ని సబ్మెరైన్ లాంచింగ్ బాలిస్టిక్ మిసైల్ అయిన JL-3ని ప్రయోగించిన దేశం ఏదంటున్నారు. JL-3 అనేది అడ్వాన్స్డ్ సబ్మెరైన్ లాంచింగ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. ఇది న్యూక్లియర్ క్యాపబుల్ క్షిపణులు కూడా, న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ కూడా లాంచ్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఉంటాయి అనమాట దీనికి. సో ఈ JL-3 అనేది ఏ కంట్రీ అంటే చైనాది. మన దగ్గర ఉన్నటువంటి సబ్మెరైన్ అంటే మన జలాంతర్గామి నుంచి నేలల్లోనే వెళ్తూ ఉంటుంది. దాని నుంచి మనం మిసైల్స్ని లాంచ్ చేయగలుగుతాం. సో ఇందాక మనం చూసాం కదా, ఆకాష్ కానీ త్రిశూల్ కానీ ఇవి అగ్ని కానీ ఇవి సర్ఫేస్ నుంచి లాంచ్ చేయగలుగుతాం అనమాట. అంటే భూమి మీద నుంచి. నేలల్లో నుంచి లాంచ్ చేయగలిగే జలాంతర్గామం నుంచి లాంచ్ చేయగలిగే క్షిపణిని SLBM అంటారు, సబ్మెరైన్ లాంచ్డ్ మిసైల్స్. అలాంటి JL-3ని ప్రయోగించింది చైనా. మన ఇండియా దగ్గర ఉన్నటువంటి సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ ఏంటంటే K4 అండ్ K15 సాగరిక. K సిరీస్ అని మీకు ఎప్పుడు వినిపించినా ఇది అబ్దుల్ కలాం సిరీస్ అనమాట. K సిరీస్ అని ఎప్పుడు మీకు వినిపించినా అది SLBM, మనం నీటిలో నుంచి ప్రయోగించగలిగే మిసైల్స్ అనమాట. 60 ఆప్షన్ ఏ. 61 మార్చి 2020 నాటికి ఏ పథకం కింద భారతదేశంలో అన్ని గ్రామ పంచాయతీలకి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్తో అనుసంధానిస్తారు? ఏ పథకం అంటే భారత్ నెట్. సో ఈ భారత్ నెట్ అనేది ఒక డిజిటల్ ఇండియా ప్రమోషన్ స్కీమ్ అనమాట. 2.5 lakh గ్రామ పంచాయత్స్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదే భారత్ నెట్ స్కీమ్. భారత్ నెట్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2.5 lakh గ్రామ పంచాయత్స్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అంటే గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా పీపుల్ అందరికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించినట్టు అవుతుంది. అర్బన్లో ఎలాగో ఇంటర్నెట్ సదుపాయం ఉంది, కానీ రూరల్లోకి స్ప్రెడ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు MRO MDO ఆఫీసుల్లో కూడా ఈ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల, రూరల్లో కూడా కనెక్టివిటీ ఇవ్వడం వల్ల VROలే డైరెక్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ డిజిటల్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. డిజిటల్ ఇండియాని ప్రోత్సహించడానికి భారత్ నెట్ పథకాన్ని ప్రయోగించడం జరిగిందనమాట. 61 ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసి 64
మోటార్ వాహనాల సవరణ బిల్లులో భాగంగా అంటే మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ని రీసెంట్గా తీసుకొచ్చారు. దాంట్లో అంబులెన్స్ని కనుక మీరు ముందుకు పోనివ్వకోకుండా అడ్డగిస్తే వాటికి జరిమానా ఎంత విధిస్తారంటే సో 10,000 రూపీస్ జరిమానాని విధించడం జరుగుతుంది. సో 64 ఆప్షన్ సి. 65 సో కింది వాటిలో నివాస ప్రాంతాల కోసం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిపిసిబి ఇందాక మాట్లాడుకున్నాం దీనికి. సో ఇది వాటర్ యాక్ట్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అదర్ పొల్యూషన్ జరగకుండా చూస్తుంది. సౌండ్ పొల్యూషన్కి సంబంధించి ఇది ఇచ్చినటువంటి సౌండ్ పొల్యూషన్ ఎవరైనా ఇండస్ట్రీస్ కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి హారన్ మోగించడం కానీ 55 డెసిబెల్స్ కన్నా కూడా ఎక్కువగా ఉంటే అది మన ఇయర్ని అంటే చెవుని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అందుకని సిపిసిబి ఇచ్చినటువంటి హయ్యర్ లిమిట్ ఎంత అంటే 55 డెసిబెల్స్. 65 ఆన్సర్ ఏ. 66 ఓజోన్ పొర క్షీణతపై మొదటి గ్లోబల్ కాన్ఫరెన్స్ కింది వాటిలో ఎక్కడ జరిగింది అంటున్నారు. ఓజోన్ పొర అనేది నశించిపోతూ ఉంటుంది. ఓజోన్ పొర అంటే ఓజోన్ లేయర్ అనేది అంటే ఏంటంటే O3నే ఓజోన్ లేయర్ అంటారు. అంటే డబుల్ మాలిక్యూల్ ఉంటే, డబుల్ యాటమ్స్ ఉంటే దాన్ని ఓజోన్ ఆక్సిజన్ మాలిక్యూల్ అంటాం. అదే మనకి ట్రిపుల్ యాటమ్స్ ఉంటే ఆక్సిజన్ యాటమ్స్ దాన్ని ఓజోన్ అంటారు. ఓజోన్ అంటే ఏం లేదు O3. ఎర్త్ ఇలా తీసుకుంటే ఎర్త్కి చుట్టూ ఒక లేయర్ ఉంటుంది మనకి స్ట్రాటోస్ఫియర్లో. ఫస్ట్ మనకి ట్రోపోస్ఫియర్ ఉంటుంది 0 to 15 or 18 కిలోమీటర్స్ వరకు. అక్కడ నుంచి మనకి 70 to 80 కిలోమీటర్స్ వరకు మనకు స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది అనమాట. మన జాగ్రఫీలో ఈ విషయం గురించి మాట్లాడాం ఆన్లైన్ కోర్స్ వాళ్ళకి. సో స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఈ ఓజోన్ ఏం చేస్తుందంటే మొన్నటి సిరీస్లో కూడా మాట్లాడాను నేను. స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఈ ఓజోన్ లేయరు మనకి సన్ నుంచి, సూర్యుడి దగ్గర నుంచి వచ్చే యూవీ రేడియేషన్ ఆపేస్తుంది. అక్కడే యూవీ రేడియేషన్ ఇంకా ఎర్త్ మీదకి వస్తే ఇది క్యాన్సర్ కారకంగా మారుతుంది మన స్కిన్ మీద పడితే. అందుకని యూవీ రేడియేషన్ని స్ట్రాటోస్ఫియర్లోనే ఆపి అవతలకి రిఫ్లెక్ట్ బ్యాక్ ఇంటూ స్పేస్ చేస్తుంది ఓజోన్ లేయర్ అనేది. ఈ ఓజోన్ లేయర్ పాడైపోతుంది. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లో ఉపయోగించే క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల మనకి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల మేజర్ అనమాట. వీటిని మనం ఫ్రిడ్జ్లోను, రిఫ్రిజిరేటర్లోనూ ఉపయోగిస్తాం కదా. ఈ గ్యాస్ లీక్ అయిన తర్వాత ఓజోన్ దగ్గరికి వెళ్ళి ఓజోన్ని డిస్ట్రాయ్ చేసి O2O గా మార్చేస్తుంది, క్లోరిన్ గ్యాస్గా మార్చేస్తుంది అనమాట. ఈ క్లోరిన్ రియాక్ట్ అయిపోయి ఈ ఓజోన్ పొరని క్షీణించేస్తుంది. దానివల్ల ఓజోన్ పొర నాశనం అయిపోతుంది. దాని గురించి వచ్చినటువంటి కాన్ఫరెన్స్, ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు అనమాట. ఆస్ట్రియా వియన్నాలో జరిగింది. ఓజోన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన ప్రోటోకాల్స్ ఏంటంటే మనకి మేజర్గా మాంట్రియల్ ప్రోటోకాల్. మాంట్రియల్ అనేది కెనడాలో ఉంది. మాంట్రియల్ ప్రోటోకాల్ దేని గురించి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ని తగ్గించి ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన ప్రోటోకాల్ ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత కైగా ప్రోటోకాల్ కూడా మనకి ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన ప్రోటోకాలే. 66 మాంట్రియల్ కానీ కైగా ప్రోటోకాల్ కానీ ఈ రెండు ఎక్కడ వినిపించినా అది మీకు ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినటువంటి ప్రోటోకాల్స్ అవి. 66 ఆప్షన్ బి. 69 మిగతా అన్ని కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ అవి. ప్రపంచంలో మొట్టమొదటి గ్రీన్ హౌస్ గ్యాస్ పర్యవేక్షణ ఉపగ్రహం పేరేంటి? సో గ్రీన్ హౌస్ గ్యాస్ అబ్జర్వింగ్ శాటిలైట్ అంటారు. అదే గ్రీన్ హౌస్ గ్యాస్ పర్యవేక్షణ ఉపగ్రహం అంటారు. గ్రీన్ హౌస్ గ్యాస్ అబ్జర్వింగ్ శాటిలైట్ అంటారు. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఏ ఏరియాలో ఎంత ఎక్కువగా రిలీజ్ అవుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యి భూమి వేడెక్కడానికి తోడ్పడే గ్యాస్లు అన్నమాట. ఇవి భూమి వేడెక్కడానికి కారణమయ్యే గ్యాస్లు. అవి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేను, తర్వాత క్లోరోఫ్లోరోకార్బన్స్, ఓజోను, వాటర్ వేపర్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో మేజర్గా ఈ శాటిలైట్ అనేది ఏం చేస్తుందంటే ఎర్త్ మీద ఎక్కడ CO2 మీథేన్ ఎక్కడ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, దాదాపుగా 56,000 లొకేషన్లో CO2 మీథేన్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉంటే రెడ్ మార్క్తోనూ తక్కువగా ఉంటే గ్రీన్ మార్క్తోనూ చూపిస్తుంది అనమాట. ఈ శాటిలైట్ భూమి మీద పిక్చర్స్ తెస్తూ ఉంటుంది. ఏ లొకేషన్లో ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్లు రిలీజ్ అవుతున్నాయి అనే దాన్ని డేటా ఇస్తుంది అనమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అబ్జర్వింగ్ శాటిలైట్, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అబ్జర్వింగ్ శాటిలైట్ అనేది జెక్సా అంటే జపాన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా అంటే సో అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, అలానే జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ జెక్సా 2009లో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అబ్జర్వేషన్ శాటిలైట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ శాటిలైట్ పేరు ఏంటంటే ఇబుకి. 69 ఆప్షన్ సి. 70 క్రింది వాటిలో ఏది సరిగ్గా పోల్చలేదు. సో ఏది కరెక్ట్గా లేదంటున్నారు. మౌలింగ్ నేషనల్ పార్క్. ఈ మౌలింగ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. కరెక్టే. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏంటంటే ఇంకొకటి
నందపద మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా నందపద నేషనల్ పార్క్ అని వినిపిస్తే అది కూడా అరుణాచల్ ప్రదేశే. సో ఇది నందపద నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ నేషనల్ పార్క్. ఈ మౌలింగా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి సెకండ్ నేషనల్ పార్క్. సో జాతీయ పార్కులు అనమాట. సో మౌలింగ్ నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. సో ఫస్ట్ వన్ కరెక్టే. తర్వాత శాడిల్ పీక్ నేషనల్ పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి శాడిల్ పీక్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన శిఖరం ఇది. సో నార్త్ అండమాన్లో ఉంటుంది ఇది, నార్థన్ అండమాన్లో. ఈ శాడిల్ పీక్ నేషనల్ పార్క్ అనేది 1979లో ఫామ్ చేశారు. ఈ శాడిల్ పీక్ దాదాపు 731 మీటర్స్ ఉంటుంది. ఆ ఎత్తులో నార్థన్ అండమాన్లో ఈ నేషనల్ పార్క్ అనేది ఉంది, జాతీయ వనం ఉంది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ శిలాజా జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్. శిలాజా జాతీయ ఉద్యానవనం అనేది మధ్యప్రదేశ్, ఇది కూడా కరెక్టే. రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్. సో మెరైన్ అంటే కన్ఫామ్గా మనకు అర్థమవుతుంది. సో ఓషన్కి సంబంధించి. సో ఓషన్కి దగ్గరగా ఉండింది లక్షద్వీపు, ఇటువైపు ఇండియాకి మనకి అరేబియన్ ఓషన్లో ఉంది లక్షద్వీపు, బే ఆఫ్ బెంగాల్లో ఉంది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. సో మనకి ఇండియాలో మీకు బే ఆఫ్ బెంగాల్లో ఉన్న లక్షద్వీప్లో ఈ రాణి ఝాన్సీబాయ్ పేరు మీద ఈ రాణి ఝాన్సీబాయ్ మెరైన్ నేషనల్ పార్క్ ఉందన్నమాట. సో అంటే ఇది ఓషన్కి సంబంధించినటువంటి నేషనల్ పార్క్. అంటే ఇక్కడ ఓషన్కి సంబంధించిన యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ అనేది లక్షద్వీప్ కాదు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో 70 ఆప్షన్ డి రాంగ్ ఆప్షన్ అనమాట. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఈ రాణి ఝాన్సీ నేషనల్ పార్క్ని 1996లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 70 ఆప్షన్ డి. 71 మిడతల దాడిని పరిరక్షించడానికి ఏ సంస్థ వాయు మార్గాన మిడతల నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేసింది అంటే భారత వైమానిక దళం పైనుంచి స్ప్రేస్ చేయడం మొదలుపెట్టింది, హెలికాప్టర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా. దానివల్ల మిడతల దాడిని పరిష్కరించింది. సో ఈ మిడతల దాడి గురించి మీరు SRAVAN స్పేస్ MUTYALA శ్రవణ్ ముత్యాల అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడ దాంట్లో రాజస్థాన్లో మిడతల దండు వచ్చిందని ఒక మీకు thumbnail అని ఉంటుంది, అక్కడ మీరు వెళ్ళి చూడండి. క్లియర్గా మీకు దీని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. 71 ఆప్షన్ బి. 72 వర్జీనియా తూర్పు తీరంలో అంటే నాసా అమెరికా నుంచి శ్రీలంక ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది అమెరికాకి. ఆ కాంట్రాక్ట్ ఇచ్చి శ్రీలంక తన ఉపగ్రహాన్ని ప్రయోగించింది నాసా ద్వారా. సో శ్రీలంకకు ఓన్ స్పేస్ ఏజెన్సీ లేదు కాబట్టి ఆ ఉపగ్రహం పేరు ఏంటంటే రావణావన్. రావణావన్ ఎందుకు పెట్టారంటే శ్రీలంకలో రావణుడి యొక్క ప్రస్థానం ఉంది కాబట్టి. సో రామాయణానికి సంబంధించి శ్రీలంక అనేది రావణుడి యొక్క నివాసం కాబట్టి రావణావన్ అనే ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని శ్రీలంక తయారు చేసి అమెరికా యొక్క నాసా నుంచి స్పేస్లోకి ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది అనమాట. సో అలాంటి రావణావన్ ఉపగ్రహం ఏ దేశం అంటే శ్రీలంకది. రావణావన్ గురించి మీరు చూస్తే శ్రీలంక యొక్క ఫస్ట్ శాటిలైట్ ఇది. సో అంటే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం. ఇది ఏప్రిల్ 17, 2020 ప్రయోగించడం జరిగింది. సో ఇది ఒక రీసెర్చ్ శాటిలైట్ అనమాట. 73rd. సో 72 ఆప్షన్ సి. 73rd 175 GW రెన్యూబుల్ ఎనర్జీ లక్ష్యంగా ఏ సంవత్సరాన్ని భారతదేశం పెట్టుకుందంటే 73rd ఆప్షన్ 2022 కల్లా ఇండియన్ గవర్నమెంట్ 175 GW టార్గెట్ పెట్టుకుంది. సో మనం చెప్పాం కదా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట ఇవి. అంటే పునరుత్పాదక ఇంధనాలు అంటే సోలార్ కానీ, విండ్ ఎనర్జీ కానీ, జియోథర్మల్ ఎనర్జీ కానీ, బయో ఎనర్జీ కానీ అవ్వాలన్నమాట. అంటే దీనివల్ల ఏంటంటే పునరుత్పాదక ఇంధనాల వల్ల రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల ఎన్విరాన్మెంట్ పాడైపోదు, ఎంత ఉపయోగించుకుంటున్నా కానీ అవి తరిగిపోవు అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ సోలార్ మీరు ఉపయోగించుకుంటే ఎన్విరాన్మెంట్కి హాని చేసే గ్యాసెస్ ఏవి రిలీజ్ అవ్వవు, కానీ ఆ సోలార్ ఎనర్జీ తరిగిపోదు కూడా. సో అలా ఎన్విరాన్మెంట్ని పాడు చేయము, ఎనర్జీ కూడా తరిగిపోదు. సో అందుకని పునరుత్పాదక ఇంధనాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మన టార్గెట్ 2022 కల్లా 175 GW టార్గెట్ పెట్టుకున్నాం. సో ఈ 175 GW టార్గెట్లో 100 GW ఏమో సోలార్ ఎనర్జీని డెవలప్ చేయాలని, 60 GW ఏమో విండ్ ఎనర్జీ పవన శక్తి, మిగతా 15 GW ఏమో అదర్ ఎనర్జీస్, అదర్ రెన్యూబుల్ ఎనర్జీస్. 73rd ఆప్షన్ ఏ. నాసా తాజా 74 ఇది స్టాండర్డ్ MCQ చూసుకోండి. 75th. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO అంటారు. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడుగుతారు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే UN స్పెషల్ ఏజెన్సీ ఇది. అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేకమైన విభాగం ఇది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యారిటైమ్ అన్నారు కదా, ఓషన్స్కి సంబంధించింది ఇది. ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఏ అయితే ఒక దేశానికి సంబంధించినటువంటి షిప్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు ట్రేడ్ జరుపుకుంటారు కదా, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి షిప్స్ వెళ్తూ ఉంటే ఆ షిప్స్కి సంబంధించిన సేఫ్టీ సెక్యూరిటీ చూస్తుంది. దాంతోపాటు మెరైన్ పొల్యూషన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ప్రివెంటింగ్ ఆఫ్ మెరైన్ పొల్యూషన్ బై షిప్స్.
అంటే ఆయిల్ ఒక్కొక్కసారి షిప్ యాక్సిడెంట్ జరిగి ఆ షిప్లో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం సముద్రంలో పోయి ఆయిల్ స్పిల్ ఏర్పడి సముద్రంలో ఉన్నటువంటి మొక్కలకి జంతువులకి హాని కలిగిస్తూ ఉంటుంది. అలాంటి ఆయిల్ స్పిల్స్ సముద్రంలో కాలుష్యం జరగకోకుండా మరియు సముద్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి షిప్స్ వెళ్తూ ఉంటే వాటికి సంబంధించిన సంరక్షణని సెక్యూరిటీని అందిస్తుంది అనమాట ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది. సో ఈ ఐఎంఓ అనేది యుఎన్ యొక్క స్పెషల్ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేకమైన విభాగం. సో ఇది మనకి లండన్లో ఉంది, బ్రిటన్లో. 75 ఆప్షన్ డి. సో పార్ట్ ఏ కంప్లీటెడ్. దీంతో మిగతా చిన్న క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనకి గ్రామ సచివాలయానికి సంబంధించిన స్పెషల్ కోర్సులు కూడా మీకు అందించడం జరుగుతుంది. వాటి కోసం క్రింద ప్రొవైడ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ నంబర్ రాజేష్ గారిని కాల్ చేసి అడగండి, మీకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, పార్ట్ బి విషయానికి వస్తే పార్ట్ ఏలో చాలా ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ బి మీరు ఒకసారి చూస్తే ఇవి మొత్తం కూడా స్టాండర్డ్ ఎంసీక్యూస్. సో ఎక్కువ నేమ్స్, డేట్స్ ఎక్కువగా అడగటం జరిగింది. సో మనం ఏపీ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంతోపాటు మన 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్, వీటి మీద ఉన్నటువంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పెద్ద అవకాశం లేదు. అందుకోసం నేనేం చేస్తున్నానంటే వీటిని స్టాండర్డ్ సబ్జెక్టే కాబట్టి సో వీటిని మాత్రం మీరు చూసుకోగలరు. ఎందుకంటే టైం మనకి చాలా తక్కువగా ఉంది కాబట్టి అదర్ టెస్ట్ని కూడా మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంతోపాటు ఆన్లైన్ గ్రామ సచివాలయం కోర్స్ తీసుకున్న వాళ్ళకు కూడా మేము క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో అదర్ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మాకు టైం పర్మిషన్ ఉండదు. కానీ స్టాండర్డ్ కాబట్టి ఇవన్నీ కూడా జస్ట్ 1 or 2 లైన్స్లో ఎప్పుడు నుంచో వస్తున్నటువంటి స్టాండర్డ్ ఎంసీక్యూ కాబట్టి వీటిని మీరే స్టాండర్డ్ ఆన్సర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండింది. సో వీటికి సంబంధించి మ్యాక్సిమం ఎస్వీఆర్ యూట్యూబ్ అకాడమీ, ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, లేదా రూరల్ డెవలప్మెంట్ గురించి కానీ కొన్ని లెసన్స్ ఉన్నాయి. వాటిలో మ్యాక్సిమం ఇవన్నీ కూడా కవర్ అయిపోయినాయి. సో ఒకసారి రిఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.